I'm not going to answer that question. మనోజ్ లో ఈ మార్పు ఎప్పటి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల పట్ల వ్యతిరేక భావన మార్పు ఎప్పటి నుంచి వచ్చింది? మీరు ఇది కరెక్ట్ కాదు తమ్ముడు అని మీరు సర్ది చెప్పే ప్రయత్నం ఏం చేశారు? నేను మళ్ళా చెప్తున్నా, మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మా మమ్మల్ని విపరీతంగా ప్రేమించడం. మా నాన్న చేసిన ఒకే ఒక తప్పు అది, మా ముగ్గురిని విపరీతంగా ప్రేమించడం. నేను అదే అడుగుతున్నాను, మీ నాన్నగారు మిమ్మల్ని అంతగా ప్రేమించారు కదా, తమ్ముడు నాన్న ఇంత ప్రేమ చూపిస్తున్నాడు కదా, ఇది కరెక్ట్ కాదు అని మీరు మనోజ్ ఎప్పుడైనా మాట్లాడారా? ఐ విల్ నాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఇప్పుడు లక్ష్మి ఎప్పుడైనా అలా చేసుకున్నారు? మీరు లక్ష్మి గారు మీరు అందరూ కలిసి కూర్చుని మనం ఒక్కడిగానే ఉందాం బయట? నా పద్ధతి వరకు నేను చెప్తానండి. మా అక్కకి నాకు భేదాభిప్రాయాలు ఉన్నా కూడా ఆ అమ్మాయి నన్ను నోటుకొచ్చినట్టు తిట్టినా కొట్టినా పడతాను. ఓకే, ఎందుకంటే నాకన్నా పెద్దది అక్క అన్న మాటకి. ఓకే, అది తనకి తెలుసు. ఆ వాల్యూ సిస్టంలో పెరిగిన వాడిని నేను, ఆ వాల్యూస్ నాకున్నాయి అంతే. సార్, నేను జరిగిన సంఘటన పట్ల మీడియా సంఘాలన్నీ కూడా ఫిలిం ఛాంబర్ దగ్గర ధర్నా చేస్తున్నారు. దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మీడియాకి మీరు ఏం చెప్తారు? అంటే మా చూసిన ముందర మొత్తం అన్ని సంఘాలు కూడా చూస్తున్నాయి. కొంత కోపంతో ఉన్న పరిస్థితి ఉంది. అంటే పోయిన సంఘటన అది ఎవరికి కూడా మంచిది కాదు. కాబట్టి మీరేం చెప్తారు? మీ నుంచి మళ్ళా నేను ముందు చెప్పేది ఏంటంటే, మీడియాకి నా ప్రేయర్ ఒకటే, అది జరిగింది ఉద్దేశపూర్వకంగా జరగలేదు. అది యూ షుడ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఫస్ట్. అక్కడ టోటల్ వీడియో ఒకసారి చూడండి, మీ మీడియా వాళ్ళే తీసిన వీడియో. ఆయన ఫస్ట్ వచ్చిన సిచ్యువేషన్ చూడండి. ఆయన రిక్వెస్ట్తో చేతులు జోడించి ముందుకొస్తూ ఉన్నారు. ఆయన ముందు మొహం మీద ఎవరో ఒకరు టక్కని మైక్ పెట్టారు. ఆల్రెడీ అక్కడ ఇల్లు గేటు పగలగొట్టి లోపలికి కొంతమంది వస్తే ఆయన యాంగర్లో ముందుకు వస్తున్నారు, ఎవడు నా ఇంట్లోకి వచ్చింది అని. ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ ఇంట్లో కూడా, ఐ లాస్ట్ యూ ది సేమ్ క్వశ్చన్, మీ ఇంటికి కూడా మీ మీడియా వాళ్ళు దూసుకొని వస్తే యూ డోంట్ నో, ఒక 20 మంది 30 మంది బయట వాళ్ళు గూండాల్లాగా లోపలికి వచ్చి వాళ్ళతో సహా మీడియా వాళ్ళు వస్తే ఎవరు అనుకోవాలి? సో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిన ఒక చిన్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కానీ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా మీడియా పైకి ఏదైనా జరిగింది? ఇది 3వ తరం, మీరందరూ కూడా 3వ తరం, థర్డ్ జనరేషన్ ఆఫ్ ద 4th జనరేషన్. మా ఫాదర్తో మీరందరూ తెలిసిందే. ఎప్పుడైనా ఇలా జరిగిందా? కానీ ఎప్పుడూ మీడియా, ఎప్పుడు నేను చెప్తున్నాను, నేను పుట్టి పెరిగింది ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఎప్పుడూ జర్నలిజం ఆ 5-10% హద్దు మీరేది ఎప్పుడూ నేను చూడలేదండి. నేను పెరిగింది ఈ వాతావరణంలోనే. కానీ ఇట్స్ అన్ఫార్చునేట్, ఆ 5-10% is going out of control. But it's a very unfortunate incident to the entire media fraternity. It is unfortunate what happened. It is not directed at the media at all. ఎక్కడికి లేదు, ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళతో మేము టచ్లో ఉన్నాం అండ్ వీఆర్ ఇన్ టాక్స్ విత్ దెమ్. ఏది జరిగినా ఒక జర్నలిస్ట్ పైన దాడి జరిగింది, సర్జరీ వరకు అతని హెల్త్ కండిషన్ ఏంటి అని అంటే అది దురదృష్టకరం. 100%. ఇంతమంది మీడియా బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నాము, ఇట్లాంటివంటే ఎంత కోపం ఉన్నా కూడా, అంత పెద్ద సీనియర్ ఆయన పొలిటికల్ కూడా ఫెమిలియర్, సినిమాల్లో అంత పెద్ద హీరో, అట్లా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు ఎంతవరకు సమర్థిస్తారు? ఒకటి చెప్తాను, అదే ఒకటి చెప్తాను ఏంటంటే, మా నాన్నగారి యాటిట్యూడు, బిహేవియరు ఈరోజు ఆయన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. నాకు ఏ అర్హత ఉందని మా నాన్నని మీరు ఇది మార్చుకోండి అని చెప్పుకోగలను. నేను ఒక కొడుకుగా, నాన్న మీరు ఇంత కోప్పడకూడదు నాన్న అని చెప్పగలనే కానీ ఇది కరెక్ట్ కాదని ఈ రోజు కాదు ఏ రోజు చెప్పను నేను. అది ఆయన గురించి నాకెంత తెలుసో మీకు అంతే తెలుసు. బట్ అగైన్ మీరందరూ ఆ వీడియో చూస్తే ఆ సిచ్యువేషన్ అర్థం అవుతుంది. అంతేగాని ఆయన ఊరికే మనుషులను కొట్టరుగా. ఎవరు అలా చేయరు, ఎవరు చేయకూడదు కూడా. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ we all feel bad for that happened. Again, very good.
ఇప్పుడు మీరందరూ ఇక్కడ నన్ను పిలిచారు, నేను వచ్చి మాట్లాడాను. ఇది సభామూర్ఖంగా మర్యాద కదా ఇది? మీరు వచ్చేసి మా నాన్నగారు రూమ్ లోపల, ఇప్పుడు పైన ఉన్న హాస్పిటల్ రూమ్ లోపలికి రావచ్చా? తలుపులు తోసుకొని రావచ్చా? తీసుకెళ్ళి మీ తమ్ముడే కదా సార్. ఓకే, అగైన్ ఐమ్ ఆస్కింగ్, ఎవరింట్లోకి వెళ్ళారు మీరు? ఎవరింట్లోకి వెళ్ళారు? తండ్రి తండ్రి ఎస్. డిడ్ హీ ఇన్వైట్ యూ? దాంట్లో ఆయన కూడా ఉంటున్నాడు అంతే. డిడ్ మై ఫాదర్ ఇన్వైట్ యూ పీపుల్? కాదండి, మీరు ఒక మనోజ్ సెలబ్రిటీ కూడా హోదాలో ఉండి ఇన్ని రోజుల నుంచి ఇష్యూ అంతా వివాదం అవుతుంది కదా,